హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త నిర్ణయాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగినటువంటి తొక్కిసలాట ఘటన, అది కూడా దేవాలయాల్లో ఒకటి కాదు రెండు కాదు, వరుసగా ఒక్క సంవత్సరంలోనే 3 ఘటనలు జరిగాయి. అది తిరుపతి నుంచి మొదలు పెడితే ఈరోజు శ్రీకాకుళం వరకు కూడా చేరుకుంది. సో దానికి సంబంధించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకి ఆ హక్కు ఉంది. ప్రజల నుంచి ఆయన ఓటేసి గెలిపించారు. ప్రజలు ఆయన మాట విన్నారు. ఆయన మాట విని ఈ రోజు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఆయనకు ఆ బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతతోనే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటల్లో కూడా ఆయన బాధ్యత తీసుకుని తప్పయింది అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చుని ఆ బాధితుల్ని క్షమాపణను అడిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తరచుగా రావటం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని గురించే పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే కార్తీక మాసం కావడంతో రద్దీకి తగినటువంటి విధంగా ఏర్పాట్లు అవసరం. ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నవరం, పాదగయ, పిఠాపురం, పంచారామ క్షేత్రాలు సామర్లకోట కావచ్చు, ఇతర ఆలయాల్లో కావచ్చు, అలాగే దేవాలయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, పోలీసులు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా సమన్వయంతో పని చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహించాలి. కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పవిత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భద్రతకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాశీబుగ్గ ఘటనపై నేపథ్యంలో పలు ఆలయాలకు కూడా జాగ్రత్త వహించాలి అని చెప్పి జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు తక్షణమే కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 5వ తేదీ నుంచి కార్తీక పౌర్ణమి ఉన్నందున, ఈ నెల 5వ తారీఖున కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ తర్వాతి రోజు ఉండేటువంటి భక్తుల రద్దీ అంచనా వేసి ముఖ్యంగా శని, ఆదివారాల్లో, సోమవారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉండొచ్చు అని ఊహించే ముందే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి వసతి అంటే ట్రావెల్కి సంబంధించినటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ముందు చూపుతూ ఆలోచిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆయన ముందుకు వచ్చి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా దగ్గరగా ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇలాంటి కార్తీక మాసానికి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం మీరే స్వతహాగా పోలీసు వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, లేదంటే కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళు వెళ్ళి దగ్గరగా ప్రముఖ క్షేత్రాలు ఏమున్నాయి, ఈ రోజు ఎలాంటి రోజు, ఇక్కడ ఎలాంటివి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎక్కువ మంది జనాలు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, ఇవి రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా జనాలు కూడా ఎక్కడో సోషల్ మీడియాలో చెప్పారు కదా అని చెప్పేసి ఇక్కడ ఈ గుడికి వెళితే అదే రోజు అదే క్షణం ఆ రోజే ఇక్కడ మునిగి స్నానం చేయాలి, ఆ క్షణంలోనే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అనే కొన్ని పద్ధతుల్ని మరి మూఢనమ్మకాల్లాగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏ దేవుడు కూడా, ముఖ్యంగా మన హిందూ సనాతన ధర్మం ఎప్పుడు కూడా అలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు క్రియేట్ చేయలేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని వెళ్ళండి, ఆ రోజు నిజంగానే మంచిదైతే దర్శించుకోండి, కానీ మీరు ప్రాణాల మీదకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులను మాత్రం క్రియేట్ చేసుకోకండి. మీరు తీసుకునేటువంటి మీ సెల్ఫ్ భద్రత అనేది చాలా ముఖ్యం. అక్కడ ఎక్కువగా జనాలు ఉన్నారు, ఆ జనాలు ఉంటే అక్కడికి మనం వెళితే ఇబ్బంది, మనం వెళ్ళటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అని మనమే స్వీయ నియంత్రణ అనేది అవసరం. అది తీసుకోకపోతే ఇలాంటివి ఘటనలు ముందు మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వద్దు, మనం ఇక్కడ ఆగాలి, అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా, మనం ఇక్కడ కాసేపు ఆగుదాం అని చెప్పి మనకి ఆ కంట్రోల్ సిస్టమ్ అనేది రావాలి. ప్రభుత్వం చెప్పిందా, ఇంకొకళ్ళు చెప్పారా, వీళ్ళు చెప్పారా, వాళ్ళు చెప్పారా, వాళ్ళు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు, ఇవన్నీ తర్వాత. దాని అన్నిటికీ కారణం ముందు, అంత జనాలు పెరగడానికి కారణం ముందు మన జనమే. కాబట్టి ఆ జనమే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అంటే ముందుగానే అంచనా వేయటం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యతగా చేసుకోవాల్సినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఆయన చేస్తారు. ఆయనకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా చేస్తుంది. కానీ
మనం ఏం చేస్తున్నాం, మనం అక్కడికి ఎక్కువ జనం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి, ఒక గంట తర్వాత వెళదాం, ఒక 2 గంటల తర్వాత వెళ్దాం అనే ఒక దాన్ని మనకి మనం తీసుకుంటే తప్ప ఇలాంటివి కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లా. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు చూడొచ్చు, అటు కాకినాడ జిల్లా మొత్తంలో ఉండేటువంటి అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఎందుకంటే చాలా క్షేత్రాలు, అటు పిఠాపురం పాదగాయి క్షేత్రం కావచ్చు, సామర్లకోట ఉన్నటువంటి టెంపుల్ కావచ్చు, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కావచ్చు, ఇంకా చాలా టెంపుల్స్ ఆ ఏరియాస్ లో చాలా ఉన్నాయి. సో అక్కడ కార్తీక మాసం అవడంతో ఎక్కువగా జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, శని ఆదివారాల్లో శివుణ్ణి దర్శించుకోవాలనేటువంటి ఒక సంకల్పం కావచ్చు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో ముఖ్యంగా కార్తీక మాసంలో మీరు అక్కడ ఉండేటువంటి అధికారులు కొంచెం ముందు చూపుతో చర్యలు తీసుకోండి, ఏర్పాట్లు చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.